హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అయితే ఫాలో అవ్వండి. సో మనకి రైల్వే ఎగ్జామ్స్ అనేవి గతంలో 3-4 ఇయర్స్కి ఒక్కసారి అయితే విడుదల చేసేవాళ్ళు. బట్ లాస్ట్ ఇయర్ మనకి రైల్వే ఏం అనౌన్స్ చేసింది అంటే ఇక నుండి అలా కాకుండా ఎవ్రీ ఇయర్ కూడా క్యాలెండర్ అనేది విడుదల చేసి ఎవ్రీ ఇయర్ కూడా మనకి రైల్వే ఎగ్జామ్స్ అనేది అయితే కండక్ట్ చేస్తామని అయితే చెప్పారు. అలాగే 2024కి సంబంధించిన క్యాలెండర్ విడుదల చేసి ఎగ్జామినేషన్స్ అయితే మనకి కండక్ట్ చేయడం అయితే జరిగింది. ఆ క్యాలెండర్ ప్రకారం మనకి ఎగ్జాక్ట్ షెడ్యూల్ ప్రకారం అయితే జరగలేదు, డిలేస్ అయితే జరగడం జరిగింది. ఇంకా మనకి ఎన్టీపీసీ అలాగే రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్స్ అయితే పెండింగ్ అయితే ఉన్నాయి. మిగతా ఎగ్జామ్స్ అయితే మనకి ఫస్ట్ వన్ స్టేజ్ అయితే కంప్లీట్ అవడం అయితే జరిగింది. సో నెక్స్ట్ 2025కి సంబంధించిన క్యాలెండర్ మనకి అనధికారికంగా మనకి రావడం జరిగింది. అఫీషియల్ గా అయితే 2025 క్యాలెండర్ అయితే ఇంకా విడుదల అయితే అవ్వలేదు. సో మనకి ఎప్పుడు 2025 క్యాలెండర్ విడుదలవుతుంది, ఎప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయన్నది అయితే ఎవరికి క్లారిటీ లేదు. వెయిట్ చేసి అయితే చూడాల్సి అయితే ఉంది. కాకపోతే అసలు రైల్వేలో ఉండే ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయి వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ ఏంటి, ఇలాంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో కొత్తగా రైల్వే ఎగ్జామ్స్ అప్లై అనుకున్న వాళ్ళకైతే ఒక క్లారిటీ అయితే వస్తుంది. జనరల్ గా మనకి రైల్వే నోటిఫికేషన్స్ ఉండే పర్టికులర్ ఏజ్ ఏదైతే ఉంటుందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే ఏజ్ మనకి కావాలి క్వాలిఫికేషన్ అనుకుంటే కనుక 2024లో విడుదలైన అన్ని రైల్వే నోటిఫికేషన్ కి కూడా మనకి కోవిడ్ రిలాక్సేషన్ అని చెప్పి +3 ఓకే ఒక 3 సంవత్సరాలు అదనంగా అయితే మనకి యాడ్ చేసి అయితే మనకి 2024లో అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 30 ఇయర్స్ ఏజ్ ఉండాలి నోటిఫికేషన్ కి అనుకుంటే కనుక కోవిడ్ రిలాక్సేషన్ 3 సంవత్సరాలు కలిపి 33 సంవత్సరాల దాకా మనకి అన్రిజర్వ్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇచ్చిన ఏజ్ కి ఎక్స్ట్రాగా మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు కామన్ గా ఉంటుంది. ఓబీసీ నాన్ క్రిమినల్ వాళ్ళకి 3 సంవత్సరాలు, పీడబ్ల్యూ వాళ్ళైతే 10 సంవత్సరాలు అయితే ఏజ్ రిలాక్సేషన్స్ మనకి ఇవైతే కామన్ గా ఉంటాయి. కాకపోతే 2025లో ఇచ్చే నోటిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఈ కోవిడ్ ఎక్స్ట్రా 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఇస్తారా ఇవ్వరా అనేది అయితే డౌట్, మనకి 100% కన్ఫర్మేషన్ అయితే లేదు. ఓకే, సో మోస్ట్లీ మనకి ఇస్తారా లేదా అనేది నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే కన్ఫర్మ్ అవుతుంది. కాబట్టి 3 సంవత్సరాలు అయితే లెస్ చేసి అయితే చూసుకోండి. సో నేను చెప్పే ఏజెస్ కి సో ఇస్తే ఓకే వెల్ అండ్ గుడ్, ఇవ్వకపోతే కనుక మీరు మళ్ళీ డిసప్పాయింట్ అవుతారు కాబట్టి ముందే చెప్తున్నాను, మనకి ఇస్తారా లేదా అనేది అయితే కన్ఫర్మేషన్ అయితే లేదు. మీకు ఇప్పుడు చెప్పే ఏజెస్ అన్ని కూడా +3 కోవిడ్ రిలాక్సేషన్ కలుపుకునే చెప్తున్నాను, -3 అయితే చేసుకోండి. ఓకే, సో మనకి మొట్టమొదటిగా ఆర్పిఎఫ్ ఎస్ఐ, ఓకే ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ అనేది క్యాలెండర్ కాకుండా సపరేట్ గా అయితే వస్తూ ఉంటాయి. ఆర్పిఎఫ్ ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకి మీరు ఏదైనా గ్రాడ్యుయేషన్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న ఎవరన్నా అప్లై చేసుకోవచ్చు. కోవిడ్ రిలాక్సేషన్ తో కలుపుకొని 20 నుండి 28 సంవత్సరాల లోపు అయితే ఉండాలి. యాక్చువల్ గా 20 to 25 ఏజ్ లిమిట్ మాత్రమే ఎస్ఐకి ఉంటుంది. కోవిడ్ రిలాక్సేషన్ కలిపి 20 to 28 అయితే ఇచ్చారు. అలాగే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసరికి 10th పాస్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న ఎవరన్నా అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా 18 to 25 ఉంటుంది. కాకపోతే కోవిడ్ రిలాక్సేషన్ కలుపుకొని 18 to 28 అయితే ఇచ్చారు. మీరు మనకి -3 చేసుకుని అయితే మనకి మైండ్ లో పెట్టుకోండి. రిలాక్సేషన్ ఇస్తే ఓకే వెల్ అండ్ గుడ్, అదైతే కన్ఫర్మేషన్ అయితే లేదు. అలాగే నెక్స్ట్ అసిస్టెంట్ లోకో పైలట్ కి సంబంధించి క్వాలిఫికేషన్ మనం సపరేట్ గా మాట్లాడుకుందాం. దీనికి అయితే యాక్చువల్ గా నోటిఫికేషన్ విడుదలైనప్పుడు 18 to 30 ఇచ్చారు, తర్వాత మళ్ళీ పెంచుతున్నట్లుగా డిక్లేర్ చేసి 18 to 33 అయితే చేశారు. ఓకే ఏజ్ రిలాక్సేషన్ అనేది, సో ఇది ఒకటి చూసుకోండి. అలాగే ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 1 వచ్చేసరికి మనకి డిగ్రీ ఆర్ బీటెక్ కొన్ని స్పెసిఫిక్ ట్రేడ్స్ అయితే ఉంటాయి. వాటిలో మనకి డిగ్రీ ఆర్ బీటెక్ చేస్తే కనుక టెక్నీషియన్ గ్రేడ్ 1 కి అయితే ఎలిజిబుల్ అవుతారు అప్లై చేసుకోవడానికి. 18 నుండి 33 సంవత్సరాలు ఏజ్ ఉండాలి. కాకపోతే రిలాక్సేషన్ యాడ్ చేసుకుని 18 నుండి 36 సంవత్సరాలు ఇచ్చారు. ఓకే, ఇక్కడ ఇచ్చిన దానికి ఎక్స్ట్రాగా ఎస్సీ ఎస్టీకి 5, ఓబీసీకి 3 అవన్నీ కామన్ గా అయితే ఉంటాయి. అలాగే ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 3 వచ్చేసరికి 10th ప్లస్ ఐటీఐ చేసి ఉండాలి రెలవెంట్ ట్రేడ్స్ లో. అలాగే మనకి కొన్ని సైన్స్ అంటే ఎస్ఎన్టీకి సంబంధించి కొన్ని ఉంటాయి పోస్టులు అనేవి, వాటికైతే ఇంటర్మీడియట్ లో మ్యాథ్స్ ఫిజిక్స్ చేసినట్లయితే మీకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. 18 to 33 యాక్చువల్ గా 18 to 30 3 ఇయర్స్ యాడ్ చేసి 18 to 33 ఇచ్చారు. నెక్స్ట్ ఆర్ఆర్బి జేఈ జూనియర్ ఇంజనీర్ రిలేటెడ్ గా 18 నుండి 36 సంవత్సరాల ఏజ్ అయితే ఉండాల్సి ఉంటుంది. యాక్చువల్ గా 18 to 33 3 ఇయర్స్ ఎక్స్ట్రా ఇచ్చారు. ఈ క్వాలిఫికేషన్ కూడా మనం సపరేట్ గా డిస్కస్ చేద్దాం. అలాగే ఎన్టీపీసీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీలో 2 రకాల పోస్టులు ఉంటాయి. ఒకటి గ్రాడ్యుయేట్ లెవెల్, ఒకటి ఇంటర్మీడియట్ లెవెల్. అంటే గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్ అని చెప్పి 2 రకాలు అయితే ఉంటాయి. ఓకే, గ్రాడ్యుయేట్ లెవెల్ ఎనీ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న ఎవరన్నా అప్లై చేసుకోవచ్చు. 18 నుండి 36 సంవత్సరాలు. అండర్ గ్రాడ్యుయేట్ వచ్చేసరికి 10+2 ఆర్ ఈక్వలెంట్, అంటే ఇంటర్మీడియట్ కానీ దానికి ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న ఎవరన్నా అప్లై చేసుకోవచ్చు. 18 to 33 యాక్చువల్ గా 18 to 33 18 to 30 అయితే ఉంటుంది. 3 ఇయర్స్ యాడ్ చేసుకుని అయితే మనకి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అలాగే రైల్వే గ్రూప్ డి ఆర్ఆర్బి లెవెల్ 1 వచ్చేసరికి 10th పాస్ అని ఎవరన్నా అప్లై చేసుకోవచ్చు.
లేదా మీరు ఐటీఐ చేసినా అప్లై చేసుకోవచ్చు, లేదా మీకు నాక్ సర్టిఫికేట్ ఎన్సీబీటీ నుండి ఉన్నా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. అన్నీ ఉండాల్సిన అవసరం లేదు. 10th కానీ ఐటీఐ కానీ నాక్ కానీ ఏదో ఒకటి ఆర్ ఉంటే సరిపోతుంది. 10th ప్లస్ ఐటీఐ కాదు, 10th ఆర్ ఐటీఐ ఏదో ఒకటి ఉన్నా సరే గ్రూప్ డీకి అప్లై చేసుకోవచ్చు. 18 నుండి 36 సంవత్సరాల వయసు అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, సో నేను చెప్పినవన్నీ కూడా +3 యాడ్ చేసి చెప్పాను. సో ఈసారి మనకి +3 కోవిడ్ రిలాక్సేషన్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. దీన్ని మైండ్లో పెట్టుకుని -3 చేసుకుని దాన్ని బట్టి మీరు అయితే చూసుకోండి. ఇంకా మనకి చూసుకున్నట్లయితే మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టులు అయితే ఉంటాయి. ఇవి వచ్చేసరికి బీఈడీ చేసిన వాళ్ళకి టీచర్ రిలేటెడ్గా ఎక్కువ పోస్టులు అయితే మినిస్ట్రీ అండ్ ఐసోలేటెడ్లో ఉంటాయి. పారామెడికల్ వచ్చేసరికి ల్యాబ్ టెక్నీషియన్ కానీ, ఎంబీబీఎస్ డాక్టర్ కోర్స్ కానీ, పారామెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ ఎంఎల్టీ ఇటువంటి చేసిన వాళ్ళకి బీఎస్సీ నర్సింగ్ కానీ అటువంటి వాళ్ళకైతే పారామెడికల్ రిలేటెడ్గా మనకి పోస్టులు అయితే ఉండడం జరుగుతుంది. అవి ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాటి గురించి అయితే డిస్కస్ అయితే చేయట్లేదు. ఓకే, ఇప్పుడు అసిస్టెంట్ లోకో పైలట్ క్వాలిఫికేషన్ మనం డీటెయిల్ గా తర్వాత చూద్దామని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ చూడొచ్చు మీరు మెట్రికులేషన్ ఆర్ ఎస్ఎస్ఎల్సి ప్లస్ ఐటీఐ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్. ఓకే, మనకి 10th క్లాస్ తో పాటుగా మనకి ఐటీఐ అనేది కూడా ఉండాలి. ఐటీఐ అనేది ఇక్కడ స్పెసిఫిక్ గా కొన్ని ట్రేడ్స్ మెన్షన్ చేస్తారు. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, అలాగే మిల్ రైట్, మెయింటెనెన్స్ మెకానిక్, రేడియో అండ్ టీవీ, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఓకే, మోటార్ వెహికల్, వైర్మ్యాన్, ట్రాక్టర్ మెకానిక్, కాయిల్ వెండర్, మెకానిక్ డీజిల్, హీట్ ఇంజన్, టర్నర్ మెకానిక్, రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండిషన్ మెకానిక్, ఇలా మనకి ట్రేడ్స్ అయితే ఉంటాయి. లేదా 10th ప్లస్ కోర్స్ కంప్లీటెడ్ యాట్ అప్రెంటిస్‌షిప్ చేసి ఉండాలి, లేదా 10th ప్లస్ 3 ఇయర్ డిప్లొమా అనేది 10th తో పాటుగా చేస్తున్నా ఎలిజిబుల్ అవుతారు. కాకపోతే డిప్లొమా అనేది మెకానికల్లో కానీ, ఎలక్ట్రికల్లో కానీ, ఎలక్ట్రానిక్స్లో కానీ, ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో కానీ మీరు ఆ డిప్లొమా అనేది అయితే చేసి ఉండాలి. ఓకే, అలాగే మనకి కాంబినేషన్ ఆఫ్ వేరియస్ స్ట్రీమ్స్ ఆఫ్ దిస్ ఇంజనీరింగ్ డిసిప్లిన్, ఇంజనీరింగ్ లో కూడా ఇటువంటి రిలేటెడ్ మీరు చేసినట్లయితే ఎలిజిబుల్ అవుతారని చెప్పారు. అలాగే డిగ్రీ ఇన్ ద ఇంజనీరింగ్ డిసిప్లిన్ యాజ్ అబౌవ్ విల్ బి యాక్సెప్టబుల్ ఇన్ ద లై ఆఫ్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అని అయితే ఇచ్చారు. అసిస్టెంట్ లోకో పైలట్ కి ఈ టైప్ ఆఫ్ కోర్సెస్ చేసిన వాళ్ళు అయితే ఎలిజిబుల్ అవుతారు. సో నెక్స్ట్ వచ్చేసరికి జూనియర్ ఇంజనీర్ జేఈకి సంబంధించి మనకి డిగ్రీ ఆర్ ఈక్వలెంట్, ఓకే, కెమికల్ టెక్నాలజీ అనేది మీరు గ్రాడ్యుయేషన్ చేసి ఉండాల్సి అయితే ఉంటుంది. లేదా పెట్రోలియం ప్రొడక్ట్స్ కానీ, పెయింట్స్ అండ్ కరప్షన్ ప్రివెన్షన్, అలాగే పాలిమర్స్ నాలెడ్జ్ ఆఫ్ ఎనీ కంప్యూటర్ నాలెడ్జ్, ఓకే, ఇటువంటి వాటిలో మనకి గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. ఎనీ గ్రాడ్యుయేషన్ కాదు. ఓకే, మనకి డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ మెటలాజికల్ ఇంజనీరింగ్ లో చేసి ఉన్న, లేదా మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో మీరు డిప్లొమా చేసిన, ఓకే, ఇటువంటి కాంబినేషన్స్ లో మనకి, ఓకే, ఇలాంటి వాటిలో చేసిన వాళ్ళకి మాత్రమే జేఈకి సంబంధించిన పోస్టులు అయితే ఉంటాయి. జేఈలో డిఫరెంట్ పోస్టులు అయితే ఉంటాయి. ఒక్కొక్క పోస్ట్ కి సంబంధించి కొన్ని ట్రేడ్స్ అయితే అడుగుతూ ఉంటారు. సో డిప్లొమా అనేది స్పెసిఫిక్ గా కొన్ని ట్రేడ్స్ మెన్షన్ చేస్తారు. మీరు ఇక్కడ చూడొచ్చు మెకానికల్, ఆటోమొబైల్ కానీ ఇటువంటి ట్రేడ్స్ అనేవి కొన్ని ఉంటాయి. అటువంటివి చేసిన వాళ్ళైతే మనకి ఎలిజిబుల్ అయితే అవుతారు. మనకి ఒక పోస్ట్ కి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ విత్ మినిమం 40% మార్క్స్. కెమికల్ అండ్ మెటలాజికల్ అసిస్టెంట్ పోస్ట్ కి అయితే మీరు డిగ్రీ చేసిన ఎలిజిబుల్ అవుతారు. కాకపోతే డిగ్రీలో సైన్స్ సబ్జెక్ట్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది చదువు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. మిగతా మాత్రం మనకి డిగ్రీ, మనకి 3 ఇయర్ డిప్లొమా కానీ, ఇంజనీరింగ్ కానీ స్పెసిఫిక్ ట్రేడ్స్ అయితే ఇస్తారో వాటిలో కంప్లీట్ చేసి అయితే ఉండాలి. ఇక టెక్నీషియన్ గ్రేడ్ 1 అయితే కనుక డిగ్రీ అనేది చేసి ఉండాలి, లేదా ఇంజనీరింగ్ అని చెప్పాం కదా. అందులో ఏం సబ్జెక్ట్స్ ఉండాలంటే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఫిజిక్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ మీరు ఇందులో బీఎస్సీ చేస్తే అప్లై చేసుకోవచ్చు. ఫిజిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ కానీ, ఐటీ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ కానీ, లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఆ స్ట్రీమ్స్ లో కానీ, లేదా డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ లో కానీ, ఓకే, డిప్లొమా కానీ, ఇంజనీరింగ్ కానీ, సైన్స్ కానీ మనకి స్పెసిఫిక్ ట్రేడ్స్ లో మెన్షన్ చేస్తే టెక్నీషియన్ గ్రేడ్ 1 కి అప్లై చేసుకోవచ్చు. మిగతా టెక్నీషియన్ గ్రేడ్ 3 కి సంబంధించి 10th ప్లస్ ఐటీఐ ఒక్కొక్క దానికి ఇందులో బ్లాక్ స్మిత్, బ్రిడ్జ్ కానీ, ఓకే, డీజిల్ మెకానిక్, క్రేన్ డ్రైవర్, ఎలక్ట్రికల్, ఇలా రకరకాల ట్రేడ్స్ అయితే ఉంటాయి. వాటికి సంబంధించి మనకి ఏదైతే మెన్షన్ చేశారో వాటిలో మనకి ఐటీఐ చేసి 10th తో పాటుగా ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఎస్ఎన్టీకి మాత్రం ఇంటర్మీడియట్ లో ఫిజిక్స్, మ్యాథ్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. టెక్నీషియన్ గ్రేడ్ 3 కి సంబంధించి క్వాలిఫికేషన్స్ అయితే ఇలా ఉంటాయి. ఓకే, మీకు ఇప్పుడు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. ఏజ్ లిమిట్స్ కానీ, క్వాలిఫికేషన్స్ కానీ, రైల్వేకి సంబంధించి నోటిఫికేషన్స్ లో ఎలా ఉంటాయని చెప్పి. సో మీరు మళ్ళీ చెప్తున్నాను, కోవిడ్ రిలాక్సేషన్ కలుపుకొని అయితే చెప్పాను. సో 3 ఇయర్స్ మైనస్ చేసి చూసుకోండి. ఎందుకంటే ముందు మనం +3 యాడ్ చేసేసుకున్న తర్వాత ఇవ్వకపోతే డిసప్పాయింట్ అవుతాం కాబట్టి ముందే మెంటల్ గా -3 చేసుకుని మీరు దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అయ్యి ఉండండి. ఇన్ కేసు ఇస్తే కనుక మనకి అడ్వాంటేజ్ మంచిదే, ఇవ్వకపోతే మళ్ళీ డిసప్పాయింట్ అవుతారు కాబట్టి ముందే చెప్తున్నాను. ఇస్తారా లేదని మాత్రం కన్ఫర్మ్ గా తెలియదు. ఇది రైల్వే ఎగ్జామ్ కి సంబంధించి మనకి ఎటువంటి నోటిఫికేషన్స్ ఉంటాయి, వాటి క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్ కి సంబంధించిన వివరాలు అనేవి. వీడియో మీకు నచ్చినట్లయితే, యూస్ఫుల్ అయినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా రైల్వే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళందరికీ వీడియోని ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్స్ లో షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే మనకి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. అందరూ కూడా ఫాలో అవుతూ ఉంటే మీరు ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.